హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు లాస్య వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదండి, శంఖం అనేది బియ్యంలో పెడితే బియ్యం లోపల ఉండదు అని చెప్పే విషయము మా నాన్న మా అమ్మ కానీ వాళ్ళ చిన్నప్పుడు విన్నారంట. ఇలా జరుగుతుంది అని చెప్పేసి, అంటే బియ్యంలో ఎప్పుడు కూడా శంఖం అనేది దాగి ఉండలేదు అని. సనాతన ధర్మాన్ని శాస్త్రీయ ధర్మంగా మార్చే విషయాలు, అంటే పెద్దలు ఏది చెప్పినా కూడా, పూర్వీకులు ఏది చెప్పినా కూడా అందులో ఒక సైన్స్కి సంబంధించింది దాగి ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. చూడండి పూర్తిగా. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదండి, బియ్యంలో శంఖాన్ని అయితే ముందుగా ఒక సంచిలో వేసేసారు. దానిపైనుండి పూర్తిగా బియ్యంతో అయితే నింపేస్తున్నారు. శంఖం బయటకు వస్తుందా రాదా అనేది పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకే అర్థమైపోతుంది. పూర్వీకులు చెప్పే విషయాలలో ఏదో ఒక నిజం అనేది తప్పకుండా ఉంటుంది అనేది ఈ రోజుల్లో చాలామంది కొన్ని మూఢనమ్మకాల్లాగా నమ్మరు కదా. సో అలాంటి వారి కోసం అయితే ఇది మూఢనమ్మకం కాదు అనేది అయితే అర్థమైపోతుందండి. అందుకోసమనే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి ఇప్పుడు.